నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ముఖ్యంగా కన్నప్ప మూవీ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ కాంట్రవర్సీకి గురవుతుంది. కన్నప్ప షూట్ జరిగినప్పటి నుంచే ట్రోల్స్, కాంట్రవర్సీస్, మంచు ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాంటిది ఈ కన్నప్ప మూవీకి సంబంధించి ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దాంట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్, సప్తగిరి క్యారెక్టర్, పిలక గిలక అనే క్యారెక్టర్స్ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఇది కాంట్రవర్సీకి గురవుతుంది. బ్రాహ్మణులు అంటే కించపరిచే విధంగానే సినిమాలు తీస్తారా? బ్రాహ్మణులు వేసుకునే పవిత్రమైనటువంటి పిలకకి సంబంధించి పిలక గిలక అని ట్రోల్ చేస్తారా? అంటే ఫన్నీ క్యారెక్టర్స్గా ఎందుకు బ్రాహ్మణ్స్ని ఎంచుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తున్నాయి. బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక కూడా చేసినాయి. కన్నప్ప మూవీకి సంబంధించి ఈ పిలక గిలక అనే ఒక క్యారెక్టర్ని తీసేయాలి, బ్రాహ్మణులు ఎందుకు కించపరుస్తున్నారు? గతంలో కూడా 2012లో ఇదే దేనికైనా రెడీ అయిన సినిమాలో కూడా మంచు విష్ణు బ్రాహ్మణులను ఉద్దేశించి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా 2012లో మంచు మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేస్తే మంచు మోహన్ బాబు పురోహితులని, 2 రాష్ట్రాలకు చెందినటువంటి పురోహితులను, అర్చకులపై ఇద్దరిపైన దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాడి చేసి వాళ్ళే కేసులు పెట్టారు 2 తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఒక పండితులు బాలచంద్ర శర్మ గారిని లైన్లోకి తీసుకుందాం. ఆయన ఏం చెప్తారు? సో దేనికైనా రెడీ సినిమాకి సంబంధించి చూస్తున్నాం, దాంట్లో కూడా కాంట్రవర్సీ. సో ఇప్పుడు పిలక గిలక అనేది కూడా కాంట్రవర్సీ వచ్చింది. గురుగారు నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు, ఇది కన్నప్ప మూవీకి సంబంధించి పిలక గిలక అనే పోస్టర్ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. దాంట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే బ్రాహ్మణ్స్గా బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి పిలక గిలక అనే ఒక పోస్టర్ని రిలీజ్ చేసిన తర్వాత బ్రాహ్మణ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. అవునండి, కూడా తెలంగాణ రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ పరిషత్ కి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ ఉన్నాను. ఓకే. ఈ టైంలో ఇప్పుడే కాదండి, గతంలో కూడా చాలా సార్లు అంటే ఎందుకో తెలియదు గాని బ్రాహ్మణులంటే మహాచులకన వారికి. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కాదండి, అంతకు ముందు వాళ్ళ మూవీస్ చూసుకుంటే కూడా మీరు హలీం తిన్నారా అని మన మాస్టర్ భరత్ గారితోని అదొక సీన్ లో గాని, చెప్పులు వేసుకొని హోమం జరుగుతున్న దగ్గరికి, చండీ యాగం జరుగుతున్న దగ్గరికి ఒక మూవీలో, మంచు విష్ణు గారి మూవీలో, ఇది ఎంత వారికి దోషమే చుట్టుకుంటది అని అంటే వేరే ఎవరో మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. కాలం సమాధానం చెబుతుంది. ఇప్పటికి వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ఇప్పటికి పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ పరంగా గానీ, లేకుంటే వాళ్ళ పర్సనల్ పరంగా ఇప్పుడు పాపం వాళ్ళ యావత్ ఆస్తి పాపం వాళ్ళు అంతా కూడా ధారపోసి మూవీ తీస్తున్నప్పుడు, ఇప్పుడు మంత్రాధీనం దైవతం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమ దేవత, అలాంటి బ్రాహ్మణుని పట్టుకొని ఇంత వీలుదంత అన్ని సార్లు చులకనగా చూసి ఏం సాధిస్తారు? సరే, మా మనోవేదన, మా భావోద్వేగాలన్నింటినీ కూడా మట్టిలో తొక్కేద్దాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? దానివల్ల ఏం సాధిస్తారు సార్? కాబట్టి ఎప్పుడు కూడా ఒక వర్గాన్ని, ఒక వ్యవస్థలో ఉన్నటువంటి మనుషుల్ని తిట్టడము, చులకన భావనతో చూడడము, అది ఎప్పుడైతే మానుకుంటారో ఈ సినిమా ఇండస్ట్రీలో, నాదనే కాదండి, ఇప్పుడు రేపటి నాడు ఒక నాయి బ్రాహ్మణుడి గురించి అనొచ్చు, ఒక వైశ్య వర్ణం గురించి వారు అనొచ్చు, ఎవరిని కూడా దూషించకూడదు. ఎందుకంటే ఇదంతా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంఘటీకృతం అయితేనే ముందుకు వెళ్ళొచ్చు. నేను ఒక వర్గం వారి నా ఇష్టం, నేను ఇంతే అంటాను, ఏం చేసుకుంటావో చేసుకోవాలంటే మేమేమి చెయ్యలేకపోవచ్చు, కేవలం మాటలతోనే చెప్పొచ్చు. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన సమాధానం ఖచ్చితంగా చెబుతాడు. ఓకే. కాబట్టి ఇది చాలా హేయమైనటువంటి విషయం. వీలైతే అలాంటి భావజాలంతో ఉన్నటువంటి పోస్టర్స్ ని, సీన్స్ ని డిలీట్ చేయాలి. నేను కూడా పర్సనల్ గా మా సంఘం నుంచి నేనే వద్దాం అనుకున్నా, ఈరోజు మీరే కాల్ చేసే విషయం. ఓకే. గతంలో కూడా అదుర్సు సినిమాలో కూడా బ్రాహ్మణులకు సంబంధించి మందు తాగే సీన్లు గానీ, అవునండి, పబ్ సీన్లు గానీ, అదుర్స్ మూవీలో ఫార్ బెటర్ అండి. అందులో ఎలా అంటే జ్యూస్ తాగుతున్నా అని చెప్పి మెన్షన్ చేస్తారు, కానీ రెడీగా ఉన్నారు. ఇలాంటి కొన్ని మూవీస్ వచ్చాయి, మంచు విష్ణు గారికి దేనికైనా రెడీ ఇలాంటి మూవీస్. ఆ మూవీస్ లో చూసుకుంటే ఇంకోటి బ్రహ్మానందం గారితో ఆచారి అమెరికా యాత్ర అని ఒక సినిమా ఏదో తీశారు. అవునవును. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరిని కూడా తప్పు దూషించదు కదండి. అవునండి, కించపరచదు. సో ఎందుకు అంటే ఈ విధంగా బ్రాహ్మణ్స్ ఏం చేయరన్నా, లేకపోతే బ్రాహ్మణులు
నిరసన చేస్తారో వాళ్ళతో అయ్యేది ఏముందని అనుకుంటారా? ఏమనుకుంటున్నారు మీరు? ఏమో సార్, పొద్దున్న లేస్తే మరి ఆయన వెంకటేశ్వర స్వామిని సాయిబాబాని కొలుస్తారు, అవును, స్ట్రిక్ట్ గా ఉంటారు, అవును. డిసిప్లిన్ గా ఉంటారు. అవును. మేము ఎప్పుడు కంటపడ్డా మంచిగానే పలకరిస్తారు. మరి ఆయన లోపల ఏం కోపము ఏం బాధ మాకు తెలియదు. ఉమ్, ఎప్పుడు ఈ సినిమా మాధ్యమాన్ని అడ్డుపెట్టుకొని కూడా మా వర్గం మీద మాత్రం ఒక ఏదో యుద్ధం చేసినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉమ్, ఈ ఎందుకనేది వారి పర్సనల్ గా తెలుసుకోవాలి. ఓకే. వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా సరే ఇంకే సినిమా వారు కూడా వీటికి సంబంధించి మాత్రం కొంచెం అవహేళన చేయకుండా ఉంటే మంచిదనేది నా రిక్వెస్ట్ పర్సనల్ గా. ఓకే. సో మీరు కూడా దీని పైన మీరు కూడా చర్య తీసుకునే అవకాశం ఉందా? మీరు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఇది కానీ ఒకవేళ పోస్టర్స్ మీదకి ఎక్కిన, ట్రైలర్స్ లోకి వచ్చిన, లేదా సినిమాలోకి వచ్చిన ఖచ్చితంగా దాన్ని మేము ఎంత వరకు వీలైతే అంత వరకు వెళ్తాం, అడ్డుకుంటాం. ఎటువంటి సందేహం లేదు. ఓకే, రైట్ అండి, ధన్యవాదాలు సార్. రైట్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.